ఈ సంబంధం 34వ కీర్తన 21వ వచనములో నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురంట. ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడతారో, నీతిమంతులుగా నువ్వు నేను దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడితే, దేవుని స్తోత్రం, నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారంట. దేవుడే వారిని అపరాధులుగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఆయన శరణుజొచ్చి ఎవరైనా ఆయన శరణు వేడుతున్నటువంటి దేవుని ఎవరైతే నీతివంతులుగా ఎంచుతారో, దేవుడు ఎంచుతాడో, ఆయన శరణుజొచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళనంట దేవుడు అపరాధులుగా ఎంచబడరు. చూడండి, దేవుని స్తోత్రం. చూడండి, నీతిమంతుల్ని చాలామంది ద్వేషిస్తున్నారు ఈ మధ్యకాలంలో మీడియాలో. దేవుడు తన ప్రజల్ని ఈ పైన చాలామంది విమర్శిస్తున్నారు. దేవుని స్తోత్రం. చాలామంది మీడియాలో దేవుని పిల్లల్ని విమర్శిస్తున్నారు, లేకపోతే ద్వేషిస్తున్నారు, అపరాధులుగా చేస్తున్నారు, దూషిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎవరైతే నీతిమంతులని అనబడిన వారిని ఎవరైనా ద్వేషిస్తే, లేకపోతే తోలనాడితే, లేకపోతే వాళ్ళని దేవుడు అంటే అపరాధులుగా ఎంచుతాడంట. ఈ మధ్యకాలంలో మీడియాలో చాలా మంది దేవుని పిల్లల్ని ద్వేషిస్తున్నారు. అటువంటి వారినంట దేవుడే వారిని అపరాధులుగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మనం మౌనంగా ఉంటే చాలు. తర్వాత ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఎవరైతే ఆయన శరణొచ్చి లేకపోతే ఆయన వేడుకుంటారో వారంట ఎవరునూ అపరాధులుగా ఎంచబడరంట. దేవుని స్తోత్రం. ఈ లోకము ఏమనుకున్నా, దేవుని స్తోత్రం, దేవుడు మనల్ని మాత్రం అపరాధులుగా ఎంచబడడంట. ఎవరు కూడా అపరాధులుగా దేవుడు ఎంచడంట. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అట్టి ధన్యత దేవుని పిల్లలకు, నీతిమంతులకు, ఆయన శరణుజొచ్చిన వారికి దేవుడు మన ఎడల, మన పక్షాన ఉండే దేవుడు మన యేసయ్య. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.